హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనకి నేషనల్ పంచాయతీరాజ్ డే అనేది మనం జరుపుకుంటున్నామండి. అయితే మరి నేషనల్ పంచాయతీరాజ్ డే అనేది 24th ఏప్రిల్లో మనం ఎందుకు జరుపుకుంటాం అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇండియన్ పాలిటీలో భాగంగా మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి డీటెయిల్గా మనం బాలు ఐక్యూ యాప్లో అయితే డిస్కస్ చేయడం జరిగిందనమాట. మరి ఒకసారి మనం చూసినట్లయితే మరి ఈ పంచాయతీరాజ్ డే అనేది ఏంటి అంటే కాన్సెప్ట్ అంటే మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే స్థానిక స్వపరిపాలన అనే కాన్సెప్ట్లో భాగంగా వస్తుందన్నమాట. మరి స్థానిక స్వపరిపాలన మనం ఇంకొక పాయింట్లో కూడా చెప్పొచ్చు. అంటే దీన్ని మనం డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటాం అనమాట. అంటే మనకేంటంటే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. అంటే భారతదేశంలో మనం తీసుకుంటే దేశం, రాష్ట్రాలు, అలాగే జిల్లాలు, నెక్స్ట్ వచ్చేసి మండలాలు, అలాగే పంచాయతీలు అనమాట. మరి ఈ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది వెళ్ళడమే మనకి డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ కిందకు వస్తుందన్నమాట. మరి భారతదేశంలో ఈ డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్ మనకి 1872లో మనకి లార్డ్ మేయో అనేటటువంటి వైస్రాయ్ ఉండేటప్పుడు స్టార్ట్ అయిందండి. అయితే లార్డ్ మేయో అనమాట ఫస్ట్ వైస్రాయ్ టు బి కిల్డ్ ఇన్ ఇండియా. అతను చనిపోయిన తర్వాత లార్డ్ రిప్పన్ వచ్చారండి. లార్డ్ రిప్పన్ వచ్చి దాదాపు 1881, 82 ఆ టైంలో, మెయిన్లీ 82లో ఏం చేశారంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి అనమాట ఒక రెజల్యూషన్ని పాస్ చేశారండి. ఈ తీర్మానం ఏంటండి అంటే భారతదేశంలో స్థానిక స్వపరిపాలన అనేది బాగా డెవలప్ అవడానికి మనకి ఉపయోగపడింది. అందుకని చెప్పేసి మనం ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటారండి లార్డ్ రిప్పన్ని. అలాగే ఏదైతే ఈ తీర్మానం ఉందో దీన్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ది లోకల్ బాడీస్ అని చెప్తారనమాట. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి 1952లో జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చేసి సిడిపి అంటే మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటారండి. అంటే అర్థం ఏంటంటే మనకి సమాజ అభివృద్ధి పథకం అనే దాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఈ పథకం ఏంటండి అంటే మనకి గ్రౌండ్ లెవెల్లో అంటే ప్రజల్లో భాగస్వామ్యం కల్పించుకొని అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక పథకాన్ని ప్రారంభించారనమాట. అంటే ప్రజలతో భాగస్వామ్యం ఉండే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించారు మనకి. అయితే దీన్ని లిమిటెడ్ పాయింట్స్లో మనకి స్టార్ట్ చేశారండి మనకి ఒక పైలట్ ప్రాజెక్ట్ గాను. తర్వాత దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేశారనమాట. ఏ పేరుతో అంటే మనకి ఎన్ఈఎస్ఎస్ అనే పేరుతో మనకి దీన్ని ఎక్స్టెన్షన్ చేశారు. అంటే జాతీయ విస్తరణ సేవా పథకం 1953. అంటే మనకి నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ స్కీమ్ పేరుతో మనకి స్టార్ట్ చేశారు. అయితే ఈ సిడిపి అలాగే ఎన్ఈఎస్ఎస్ ఈ రెండు పథకాలు కూడా ఏ విధంగా మనకు పనిచేస్తున్నాయి అంటే ఈ రెండు స్కీమ్స్ అనేది ఎలా పబ్లిక్లోకి వెళ్ళాయనే ఉద్దేశంతో ఒక కమిటీని అనమాట నెహ్రూ గారి ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. ఈ కమిటీకి చైర్పర్సన్ మనకి బల్వంత్ రాయ్ మెహతా అండి. హీ వాజ్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ అనమాట. బల్వంత్ రాయ్ మెహతా గారి అధ్యక్షుడు అనమాట ఒక కమిటీని అపాయింట్ చేస్తే ఈ కమిటీ ఏం చెప్పిందంటే ఈ రెండు పథకాలు శుద్ధదండగా అవసరమే లేదు, దీని ప్లేస్లో మీరు పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. సో మరి ఈయన చెప్పినట్టుగానే మనకి భారతదేశంలో 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ను మనకి ఏర్పాటు చేశారండి. 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టంలో మనకి ఓకేనండి ఎక్కడ ప్రారంభించారు ఫస్ట్ దీన్ని 1959లో మనకి అక్టోబర్ 2, 1959లో మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది స్టార్ట్ అయిందనమాట. ఎక్కడంటే మనకి రాజస్థాన్లో నౌగర్ అనే డిస్ట్రిక్ట్లో ప్రారంభించడం జరిగిందనమాట పంచాయతీరాజ్ వ్యవస్థని. అయితే మరి తర్వాత కాలంలో పంచాయతీరాజ్ స్టార్ట్ అయింది. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే 1959 నవంబర్ 1వ తేదీన అనమాట మనకి స్టార్ట్ అయిందండి. ఎక్కడంటే మనకి షాద్ నగర్లో స్టార్ట్ అయిందండి. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ షాద్ నగర్లో స్టార్ట్ అయిందనమాట మనకి. మరి ఎప్పుడైతే పంచాయతీరాజ్ వ్యవస్థ స్టార్ట్ అయిందో నిధులు అనౌన్స్ చేస్తుంది గవర్నమెంట్, నిధులు రిలీజ్ చేస్తుంది, పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది వెళ్తూ ఉన్న టైంలోనే మనకి 1977లో భారతదేశంలో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంటే మనకి నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనమాట. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎవరి ప్రభుత్వం? జనతా ప్రభుత్వం. అంటే మనకి జనతా గవర్నమెంట్ ఎవరంటే మనకి మొరార్జీ దేశాయ్ గారు మనకి అధికారంలోకి వచ్చారండి. సో మరి మొరార్జీ దేశాయ్ గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది ఎలా పనిచేస్తుందో చూడడం కోసం ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఆ కమిటీకి చైర్పర్సన్ మనకి అశోక్ మెహతా అండి. సో ఈ అశోక్ మెహతా కమిటీ ఏం చెప్పిందంటే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదు, అంటే ఎస్పెషల్లీ 3 టైర్ పంచాయతీరాజ్ సిస్టమ్ వల్ల ఉపయోగం లేదు, అసలు పంచాయతీ అనే కాన్సెప్ట్ పూర్తిగా తీసేసి 2 టైర్ సిస్టమ్ పెట్టండి, అందులో మండల పరిషత్ పెట్టండి. ఎందుకంటే ఇదివరకు బ్లాక్ ఉండేది, మిడిల్లో మనకి గ్రౌండ్ లెవెల్లో పంచాయతీస్ ఉండేది అనమాట. సో కాబట్టి ఈ బ్లాక్ లెవెల్లో అనేది తీసేసి దాని ప్లేస్లో మండల పరిషత్ వ్యవస్థను పెట్టండి అని చెప్పారండి. కానీ మనకి అశోక్ మెహతా కమిటీ రిపోర్ట్ వచ్చిన టైంకి అశోక్ మెహతా కమిటీ గారి రిపోర్ట్ వచ్చినా సరే గవర్నమెంట్ అయితే లేదంటే మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం లేదనమాట. మరి తర్వాత ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మళ్ళీ మనకి 1980 నుంచి 84 వరకు ఉన్నారండి. కానీ 84లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం వచ్చిందండి. సో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే మనకి ఏదైతే అశోక్ మెహతా కమిటీ రిపోర్ట్స్ ఇచ్చిందో అశోక్ మెహతా కమిటీ రిపోర్ట్స్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారు.
అయితే నెహ్రూ గారు ప్రారంభించినటువంటి పంచాయతీరాజ్ సిస్టమ్ని కంటిన్యూ చేస్తూనే అశోక్ మెహతా గారి కమిటీ రిపోర్ట్స్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారండి. సో పంచాయతీతో పాటు మండల పరిషత్ కూడా ఉంచారనమాట. సో భారతదేశంలో మనకి బ్లాక్ వ్యవస్థలో భాగంగా ఒకే బ్లాక్ అందులో మనకి తీసేసి పంచాయతీరాజ్ సిస్టంలో భాగంగా మనకి ఏంటంటే మండల పరిషత్ సిస్టమ్ తీసుకొచ్చారు 85లో. మరి ఇండియాలో మనకి మండల పరిషత్ సిస్టమ్ తెచ్చిన ఫస్ట్ స్టేట్ ఏదైనా మనకి కర్ణాటక. గుర్తుపెట్టుకోండి, కర్ణాటక అండి రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రి అనమాట. మరి భారతదేశంలో సెకండ్ స్టేట్ ఇంప్లిమెంట్ మనకి మండల పరిషత్ అంటే మళ్ళీ అగైన్ మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనమాట వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ పంచాయతీరాజ్ సిస్టమ్ ఇన్ ఇండియా ఓకే రాజస్థాన్. అలాగే ఫస్ట్ స్టేట్ ఇంట్రడ్యూస్ మండల పరిషత్ సిస్టమ్ వచ్చేసి మనకి కర్ణాటక అండి. అలాగే సెకండ్ స్టేట్ టు ఇంప్లిమెంట్ పంచాయతీరాజ్ యాజ్ వెల్ యాజ్ మండల పరిషత్ తీసుకుంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అనమాట స్టార్ట్ చేశారు. అప్పుడైతే నీలం సంజీవ్ రెడ్డి గారు పంచాయతీరాజ్ వ్యవస్థ టైంలోని. అలాగే ఎన్టీ రామారావు గారు వచ్చేసి మనకి మండల పరిషత్ సిస్టమ్ మనకి తీసుకురావడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే మనకి మండల పరిషత్ సిస్టమ్ని తీసుకొచ్చారో తర్వాత మనకి ఎల్ఎం సింఘ్వి గారి కమిటీని కూడా అపాయింట్ చేస్తారండి. ఎవరు మనకి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే సింఘ్వి గారి కమిటీ కూడా అపాయింట్ చేస్తారనమాట. అంటే మనకి రూరల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, గ్రామీణ అభివృద్ధి ఎలా ఉంది ఏంటి తెలుసుకోవడం కోసం మనకి ఎల్ఎం సింఘ్వి గారి కమిటీని అపాయింట్ చేస్తే ఎల్ఎం సింఘ్వి గారు ఏం చెప్పారంటే ఓకే భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, సరే మండల పరిషత్ వ్యవస్థ కూడా ఇవన్నీ ఉన్నాయి, కానీ వీటికి రాజ్యాంగబద్ధత లేదు, అంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ లేదు. వీటికి రాజ్యాంగబద్ధత లేకపోతే మనం దాన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దానికి మనం ఎలా జ్యుడిషియల్ రివ్యూకి వెళ్తాయి. అలాగే అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఏ విధంగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే డైరెక్షన్స్ ఉండాలి కదా. సో డైరెక్షన్స్ ఏం లేవు, ఎలాంటి సెక్షన్స్ ఏం లేవు, కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగంలో చేర్చాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అలాగే ఎల్ఎం సింఘ్వి గారి కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం మనం తీసుకుంటే రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం 64th అండ్ 65th అమెండ్మెంట్ బిల్స్ని మనకి పెట్టడం జరిగిందనమాట. కాకపోతే ఈ బిల్స్ అనేది అమల్లోకి రాలేదండి. లోక్సభ ఆమోదించింది కానీ రాజ్యసభ ఆమోదించిన టైం కంప్లీట్ అయిపోయింది కాబట్టి రాలేదండి. తర్వాత కాలంలో వచ్చినటువంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు కానీ లేదంటే చంద్రశేఖర్ గారి టైంలో కానీ మెజారిటీ లేకపోవడం వల్ల ఈ బిల్స్ రాలేదండి. తర్వాత పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయ్యారండి. సో పివి నరసింహారావు గారు మనకి 1991లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 1996 వరకు మనకి ప్రధానమంత్రిగా ఉన్నారండి. దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధానమంత్రి అయిన వ్యక్తి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ నుంచి ఒకేనండి ముఖ్యమంత్రి అయినటువంటి తొలి వ్యక్తి కూడా మనకి పివి నరసింహారావు గారు అనమాట. మరి పివి నరసింహారావు గారు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. మనకి ఫైనాన్షియల్గా తీసుకున్నా సరే, పొలిటికల్గా తీసుకున్నా సరే, మనకి కాన్స్టిట్యూషనల్గా తీసుకున్నా సరే, అందులో మేజర్గా మనం తీసుకుంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. సో పంచాయతీరాజ్ సంస్థకి అదేదో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని రాజ్యాంగంలో పెట్టాలనే కాన్సెప్ట్ అనేది ఈయన బలంగా తీసుకెళ్లారనమాట. సో మరి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వాలనే ఉద్దేశంతో 73rd అలాగే 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ని మనకి పార్లమెంట్లో పాస్ చేయడం జరిగిందండి. సో మరి 1992లో చేశారండి ఈ రెండు రాజ్యాంగ సవరణలు కూడా. ఒకటి పంచాయతీలకు సంబంధించింది, రెండోది వచ్చేసి మనకి మున్సిపాలిటీలకు సంబంధించింది అనమాట. మరి ఈ రెండింటిని రాజ్యాంగంలో ప్రవేశపెడుతూ ఏం చేశారండి, కొత్తగా 2 షెడ్యూల్ని మనకి క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇనీషియల్గా ఉన్న షెడ్యూల్ మనకి 8 షెడ్యూల్ అనమాట. నెహ్రూ గారి ప్రభుత్వంలో 9వ షెడ్యూల్ వచ్చింది. రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో షెడ్యూల్ నెంబర్ 10 వచ్చిందనమాట. ఓకే, మరి 9th షెడ్యూల్ దేనికి సంబంధించి అంటే భూ సంస్కరణలకు సంబంధించింది. షెడ్యూల్ నెంబర్ 10 వచ్చేసి మనకి పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది అనమాట, అంటే మనకి యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించింది. సో 11 and 12 షెడ్యూల్స్ ప్రజెంట్ మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి రాజ్యాంగంలోని. ఈ 11th షెడ్యూల్ 12th షెడ్యూల్ మనకి పివి నరసింహారావు గారు అనమాట 73rd and 74th అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారండి. ఈ 11th షెడ్యూల్ మనకి పంచాయతీలకు సంబంధించింది. అలాగే 12th షెడ్యూల్ వచ్చేసి మనకి మున్సిపాలిటీలకు సంబంధించిందండి. సో ఈ పంచాయతీ రాజులో మనకి మొత్తం 29 డ్యూటీస్ ఉన్నాయండి, 29 విధులు ఉన్నాయన్నమాట. మరి మున్సిపాలిటీలో తీసుకుంటే మనకి మొత్తం 18 విధులు ఉన్నాయి. మరి పంచాయతీరాజ్ డే అనేది ఎలా వచ్చింది అంటే మనకి 1992లో చట్టం తెచ్చారు కదా. అయితే ఈ పంచాయతీరాజ్ చట్టం మనకి 1993 ఏప్రిల్ 24న మనకు అమల్లోకి వచ్చిందండి. అందుకనే 24th ఏప్రిల్ మనకి నేషనల్ పంచాయతీరాజ్ డేగా చేస్తారనమాట, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా చేస్తారు. అలాగే 1993 అలాగే జూన్ 1 అనమాట మనకి ఏంటండి అంటే ఓకే మున్సిపాలిటీస్ చట్టం అనేది అమల్లోకి వచ్చింది. 74th అమెండ్మెంట్ యాక్ట్ అమల్లోకి వచ్చిందండి. సో మనకి చాలా ఇంపార్టెంట్ పంచాయతీరాజ్ డే అనేది. మరి అయితే మనకి రాజ్యాంగంలో ఇంట్రడ్యూస్ చేశారు, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు కరెక్టే, కానీ మరి ఏ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్లో ఉన్నాయని అడిగితే మనకి వాస్తవానికి తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియన్ పాలిటీ బాగా రావాలంటే పార్ట్స్ రావాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్స్ ఉంటాయి కదా మొత్తం, మనకి ఆ పార్ట్స్ ఖచ్చితంగా రావాలి మనకి. అందులో మనం 5th పార్ట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంటు, 6th పార్ట్ తీసుకుంటే స్టేట్ గవర్నమెంటు, అలాగే మనకి 7th పార్ట్ రిమూవ్ చేస్తారు. తర్వాత 8th పార్ట్ తీసుకుంటే మనకి యూనియన్ టెరిటరీస్కి సంబంధించిందండి.
మరి పార్ట్ నెంబర్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లోకల్ బాడీస్కి సంబంధించింది. ఇది ఏ ఆర్టికల్లో ఉంది మనకి? 243 ఆర్టికల్లో ఉంది. అంటే మరి పంచాయతీలకు సంబంధించి ఏమైనా చేస్తే, పంచాయతీలు ఎందులో ఉన్నాయి? స్థానిక సంస్థలు కదా. సో స్థానిక సంస్థల్లో మనం చేర్చాలనే ఉద్దేశంతో ఏం చేశారంటే 243 ఆర్టికల్లో చేర్చారనమాట. సో మరి 243 అనేది ఆర్టికల్ ఎగ్జిస్టెడ్ ఆర్టికల్ ఆల్రెడీ. దీంట్లో ఏం చేస్తారంటే ఏ నుండి ఓ దాకా యాడ్ చేస్తారనమాట. అంటే మనకి 243 ఏ నుంచి 243 ఓ వరకు మనకి పంచాయతీలకు సంబంధించి యాడ్ చేయడం జరిగింది. మరి అలాగే 74th అమెండ్మెంట్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు తీసుకుంటే మరి ఓ వరకు ఆల్రెడీ యాడ్ చేశారు కదా, కాబట్టి పి నుండి స్టార్ట్ అవుతాయండి 243 జడ్జి వరకు వీటిని యాడ్ చేయడం జరిగిందనమాట. సో కాబట్టి పంచాయతీలకు సంబంధించి అయితే ఇది, మున్సిపాలిటీలకు సంబంధించి అయితే ఇది. మరి ఇదే పార్ట్ ఇది పార్ట్ నెంబర్ 9లో ఉంటే మరి పార్ట్ నెంబర్ 9లోనే ఏం చేశారంటే ఏ అనే దాన్ని క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు మనకి సార్ పార్ట్ 9B కూడా ఉంది సార్ అని చాలామంది అడుగుతారండి. పార్ట్ 9B పివి నరసింహ గారి టైంలో కాదు. అయితే పార్ట్ 9B కూడా మనకి స్థానిక సంస్థల కిందకే వస్తుంది. అదేంటంటే మనకి సహకార సంఘాలు. ఈ సహకార సంఘాలకు సంబంధించి 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మున్సిపాలిటీ జడ్జీతో ఎండ్ అయిపోయాయి కదా. సో ఇవి ZH నుంచి 243 ZT వరకు మనకి ఉంటాయన్నమాట. ఇవి కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట. కోఆపరేటివ్ సొసైటీస్ అయితే మనకి 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2012 అంటే మన్మోహన్ సింగ్ గారి టైంలో వచ్చాయన్నమాట ఇవి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి పంచాయతీరాజ్ అంటే ఓన్లీ అదొకటే కాకుండా షెడ్యూల్ నెంబర్ 11 గుర్తుండాలి, 12 గుర్తుండాలి, 73rd 74 గుర్తుండాలి. మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? లార్డ్ మే నుంచి స్టార్ట్ చేయాలి. కాకపోతే చాలా కమిటీలు ఉన్నాయి, నేను అవన్నీ మీకు చెప్పలేదు ఈ వీడియోలోని. జస్ట్ మీకు ఒక అవగాహన రావడం కోసం ఈ వీడియోలో చెప్పాను నేను. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన బాలోయికి యాప్లో నా యొక్క ఇండియన్ పాలిటీ కంటెంట్ ఉంటుందండి. ఎవరైనా గ్రూప్ 2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే 75 మార్కుల పేపర్ గ్రూప్ 2 మనకి మెయిన్స్లోని, అలాగే తెలంగాణ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే 50 మార్క్స్ అనమాట ఇండియన్ పాలిటీ. కాబట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా చాలా నీట్గా డీటెయిల్డ్గా ప్రతి పార్ట్ని కూడా సింపుల్ వేలో మీకు డెప్త్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మన యొక్క స్పెషాలిటీ అండి యాప్ది. కాబట్టి మీరు ఎవరైనా హిస్టరీ కానీ పాలిటీ తీసుకోవాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. జస్ట్ బాలు ఐక్యూ అని సెర్చ్ చేయండి, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్లో మీకు ఇచ్చాను. ఎవరైనా ఏపీకి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ప్రిలిమినరీలో నా క్లాసెస్ ఉంటాయి, మెయిన్స్లో ఉంటాయి, ఇతర ఫ్యాకల్టీ క్లాసెస్ కూడా ఉంటాయండి. సో నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.